హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రైని సింపుల్గా, టేస్టీగా, అలాగే క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే అతి తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ని రీయూజ్ చేయడానికి ఉండదు కదా. దానికోసం ముందుగా చేప ముక్కల్ని తీసుకుని ఉప్పు, పసుపు, అలాగే నిమ్మరసం వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన నీచు వాసన తగ్గుతుంది. అలాగే ఫిష్ ఫ్రై చేయడం కోసం నేను బొచ్చు చేపని తీసుకున్నాను. ఇలాంటి పీసెస్ తీసుకోవడం వలన ముళ్ళులు తక్కువ ఉంటాయి, పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది. బొచ్చు చేప టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చేప ముక్కలకి పట్టించడం కోసం మసాలాని తీసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ తీసుకున్న తర్వాత బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను. ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుతున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఫిష్ ఫ్రైని ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తగా పెళ్ళయ్యి వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళు, అలాగే టీనేజ్ పిల్లలు కూడా ఇప్పుడు ఫుడ్ని వాళ్ళంతట వాళ్ళు ప్రిపేర్ చేసుకుని తినడానికి బాగా ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఫస్టే డీప్ ఫ్రై చేయాలంటే భయపడతారు కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఫ్రై చేసుకోవడం వల్ల వాళ్ళకి అలవాటు అవుతుంది. తర్వాత కష్టమైనా చేయగలుగుతారు. మసాలాలో కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేప ముక్కలకి మసాలాని బాగా పట్టిస్తున్నాను. ఇలా మసాలాని బాగా పట్టించి చేప ముక్కల్ని 2 లేదా 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా ఫ్లేవర్స్ అన్నీ చేప ముక్కకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే ఈరోజు మసాలాని మొత్తం పట్టించుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు. లేదంటే తర్వాత రోజు కూడా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది. వెంటనే చేసుకోవాలని ఏం లేదు. చాలామంది ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా టైం ఉండదు కాబట్టి ముందు రోజే ఇలా మసాలాని పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు రసం చేసుకుని ఫిష్ ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు. టైం సేవ్ అవుతుంది. అలాగే ఒకరోజు కొంచెం రిలీఫ్గా కూడా అనిపిస్తుంది. ఇలా చేప ముక్కలన్నిటికి మసాలాని పట్టించిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మూత పెట్టి. ఒకవేళ బ్యాచిలర్స్ దగ్గర ఫ్రిడ్జ్ లేకపోతే ఇలా మసాలా పట్టించి ఒక 2 గంటలు ముక్కల్ని బయటనే పెట్టుకోవాలి. ఇలా 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చేప ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఎన్ని పడితే అన్ని పెట్టుకోవాలి. కొంచెం పెద్ద ప్యాన్ ఉన్నట్లయితే ఎక్కువ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ముక్కలు ఫ్రై అవ్వడానికి 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఫస్ట్ ఫిష్ ముక్కలు ప్యాన్లో పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ప్యాన్కి అతుక్కోకుండా ఉంటాయి. కొంచెం సేపటి తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత 7 to 8 మినిట్స్ ఒక సైడ్ ఫ్రై చేసుకుంటే 7 to 8 మినిట్స్ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఒక సైడ్ 10 మినిట్స్, ఇంకొక సైడ్ 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అలాగే ఇలాంటి ప్యాన్ లేకపోతే దోశ ప్యాన్ ఉంటుంది కదా, అందులో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. మనం నిదానంగా చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. వీటిని స్టవ్ పైన పెట్టిన తర్వాత మనం వేరే పని చేసుకోవచ్చు. ఇక్కడే ఉండి చూడాల్సిన అవసరం లేదు. ఒక 8 మినిట్స్ అయితే కంపల్సరీ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఈలోపు వేరే పని ఉంటే చూసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. సిమ్లో పెట్టామంటే మాడిపోవు అసలు. 8 మినిట్స్ తర్వాత వీటిని మరొక సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే 10 మినిట్స్కి చేసుకోవచ్చు.
ఎందుకంటే పిల్లలు ఇలాగే కావాలని అడిగారు, అందుకని పిల్లల కోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి ఇలాగా. అలా చేయడం వలన క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ క్రిస్పీగా రాలేదనుకుంటే లాస్ట్లో ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో ఎక్కువసేపు పెట్టి వదిలేసినా మాడిపోతాయి, చూసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. ఇలా అన్నింటినీ తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం బైండింగ్ పెట్టింది కొంచెం ఉంటుంది కదా, అది మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఆల్రెడీ ఆయిల్ కొంచెం ఉంది కదా, దీనికి ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ముక్కల్ని పెడుతున్నాను. ఇలా ఆయిల్ వేడిగా ఉండాలి చేప ముక్కలు వేసేటప్పుడు, అప్పుడే ప్యాన్కి అంటుకోదు. ఇది నాన్ స్టిక్ కాబట్టి అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ దోశ ప్యాన్లో చేసుకున్నప్పుడు ప్యాన్ కొత్తదైతే ఓకే, లేదంటే ప్యాన్ హీట్ అయిన తర్వాతే ముక్కల్ని ప్యాన్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పక్కన చెప్పే వాళ్ళు ఎవరూ లేకపోతే ఇబ్బంది పడతారని అన్నీ చెప్తున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.